ప్రెజలాడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మీకు తీవ్ర మెండుగా ఉండును గాక. ఈరోజు మనం వాక్యంలోకి వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడెను. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. సమస్తము ఖండించబడి అది వెలుగు కొరకే ప్రత్యక్షపడుతుందంట. దేవుడు మనకు గొప్ప వాక్యం ఇచ్చాడు. గొప్ప వాక్యం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే అన్ని ఖండించబడతాయి. దేవుడు ప్రతి దాన్ని ఖండిస్తాడు. నీ ఇరుకుని, నీ ఇబ్బందిని, నీ ఆలోచనలో ఉన్న ప్రతి దానిని, దురాత్మల్ని, ప్రతి దాన్ని బంధిస్తాడు. వాటన్నింటిని ఎందుకు ఖండిస్తాడు? నీకు వచ్చే వెలుగు కోసము. కానీ దానికోసం నువ్వు చేయవలసింది ఏంటంటే నిరీక్షణ కలిగి ఆయన వెలుగు కోసం మనము ఆయన వైపు తిరిగి చూడడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదండి. ఎందుకంటే ఇంత నిరీక్షించాలా, ఇంకా చేయాలా, ఇంకెప్పుడు అని మన మనస్సు అనేది కుతూహల పడుతూ ఉంటుంది. ప్రతిసారి ఇంకెప్పుడు అని దుష్టుడు నిన్ను అడుగుతూ ఉంటాడు. దేవుడి నుంచి వరాలు పొందుకున్నావు కదా, కష్టాలు స్టార్ట్ అవ్వవనుకుంటున్నావా, నెక్స్ట్ నీకు ఇదే కష్టాలు అంటాడు దుష్టుడు. మనం ఏమనాలి? అవును నిజమే, నాకు కష్టాలు వచ్చేస్తాయి అని నువ్వు దాన్ని ఆలోచిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో అది ఏలుబడి జరుగుతుంది. ఏలుబడి జరగకుండా ఉండాలంటే ఆయన వైపు మాత్రమే చూడాలి. చూపిస్తాడు కొన్ని దుష్టుడు, నీ భర్త ఇలా, నీ పిల్లలు ఇలా, నీ స్థితిగతులు ఇలా, వాళ్ళు నిన్ను ఇది అంటున్నారు, వాళ్ళను అది అనేసాయి అన్నట్టు చూపిస్తూనే ఉంటాడు. నువ్వు ఇది చేస్తున్నావు, వాళ్ళు నిన్ను ఇది అనేస్తారు, చేసేయి, తిట్టేయి, మనము ఎందుకు ఊరుకోవాలి అనే స్థితిగతులను కల్పిస్తూనే ఉంటాడు దుష్టుడు. ప్రతి దానిని మన చేతులతో, మన మాటలతో, మన నోటితో మనం బంధించినప్పుడు వాటి నుంచి విజయం పొందుకుంటాడు. నీకు జరిగే ప్రతి శోధన, నీకు జరిగే ప్రతి వేదన సమస్తము అది దేనికోసం జరుగుతుందండి? అవి రేపటి యొక్క వెలుగు కోసమే. నువ్వు నిరీక్షించే ప్రతి దానిని గురించి దేవుడు రేపటి ప్రతిఫలం ఉంచాడు. ఎందుకంటే ఇన్ని వరాలు పొందుకుంటున్నా, దేవునిలో నేను ఇంతలా ఉంటున్నా, ఇంత ప్రార్థిస్తున్నా, ఇంకా ఎంతసేపు నా వరాలు ఎందుకు దేవుడు రిలీజ్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా దానికంటే ఒక సమయం అనేది ఉంది. ఇప్పుడే నువ్వు గనక రిలీజ్ చేసావని ఆ ఆశీర్వాదాలు రిలీజ్ అయితే నీ స్థితిగతులు ఎలా ఉంటాయో, నీ బుద్ధి ఎలా ఉంటుందో అని దేవుడు చూస్తున్నాడేమో. మనము దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదం కోసము, ప్రతి దానికోసము మనం ఇంకెప్పుడు అనుకుంటూనే ఉంటాము. మరి దేవుడు నీ యందు ఉన్న ఏదో ఒక లోపాన్ని తీసివేయడానికి ఇంకెప్పుడు నా బిడ్డ తీసేస్తుందని దేవుడు కూడా చూస్తూనే ఉంటాడు కదండి. మనకు జరిగే ప్రతిదీ సమస్తము మన మేలు కోసమే జరగబడి ఉంది. ప్రతిదీ మన వెలుగు కోసమే, ప్రతిదీ ఆ ప్రతిఫలం అనేది మనం పొందుకోవడానికి కోసమే ప్రతిదీ దేవుడు దాన్ని అలో చేస్తున్నాడు. అలో అవుతుంది అంటే మీకు శోధన వస్తుంది. కొంతమందికి భర్త నుంచి ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి బిడ్డల నుంచి ఇబ్బందులు, వాళ్ళ అల్లరి నుంచి, లేకుంటే ఆఫీస్ స్టాఫ్ నుంచి, ప్రతి దాని నుంచి, ఈ మూడింటినితో పాటు ఇంకొన్ని ఇబ్బందులు కూడా మన జీవితంలో ఏలుబడి చేస్తూనే ఉంటాయి. ఎందుకు ఏలుబడి చేస్తున్నాయి అంటే దుష్టుడు గడగడ వణుకుతున్నాడు. దేని గురించి? నువ్వు చేసే ప్రార్థన గురించి, దేని గురించి? నువ్వు చేసే కన్నీటి ప్రార్థన గురించి, దేని గురించి? నువ్వు పొందుకున్న వరాలని గురించి దుష్టుడు గడగడ వణుకుతున్నాడు. ఎందుకంటే వాటన్నింటిని నువ్వు జయిస్తావని. మరి నీకు శోధన పెట్టాలి కదా. నీ శోధనలో ఉండి ఆ ప్రార్థన వైపు వెళ్లకుండా నువ్వు కన్నీటితో ఉత్తిగా నీ కన్నీరంతా ఉత్తిగా పారిపోవాలి. కానీ దేవుడి యందు నీవు కన్నీటితో ఉన్నావు అనుకో, ఇలా నీ మనసు విసిగిపోవాలి కదా. నీ మనసు విసిగిపోయి దేవుడు నేను ఎంత ప్రార్థించినా, వరాలు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నా, నాతో ఉండట్లేదు దేవుడు అని నీకంటూ ఒకటి రావాలి కదా. అది వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నాకు దేవుడు వద్దు, ఏమొద్దు, నాకు దేవుడు లేడు, నన్ను చూడని దేవుడు నాకు వద్దు అనే స్థితిగతుల్లోకి మనం వెళ్ళిపోతాం. అందుకే నీకు ఈ శోధన, అందుకే నీకు ఈ వేదన. దేవుడు నీతో సమాధాన పరుస్తున్నాడు. ఈ మాట ద్వారా, ఈ వాక్యం ద్వారా నాతో సమాధాన పరిచిన దేవుడు మీతో సమాధాన పరచమని నాకు చెప్తున్నాడు. ప్రతీది మన కోసమే, ప్రతీది ఖండింపబడేది మన కోసమే, ప్రతీది మన గురించి మాత్రమే ఇది ఖండింపబడుతుంది. అన్నీ నీ వెలుగు కొరకే. ప్రతిదాన్ని దేవుడు ఖండిస్తున్నాడు, ప్రతిదాన్ని దేవుడు అలో చేస్తున్నాడు. అలో చేసినప్పుడు నువ్వు ఆయన వైపు మాత్రమే చూడు. అటు ఇటు తిరుగులాడకు. ఒకరోజు తిరుగులాడతావా, రెండో రోజు దేవుడి వైపు చూడు. 2 రోజులు తిరుగుతావా, 3వ రోజు దేవుడి వైపు చూడు. నీతిమంతులు పడినను 1000 మార్లు పడినను 10,000 మార్లు పడినను దేవుడు ఖచ్చితంగా వారిని లేపుతారు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ప్రతిదీ జరిగింది వాటిని ఖండించబడి అది నీ వెలుగు కోసమే, నీ సమాధానం కోసమే అని దేవుడు చెప్తున్నాడు. దానిని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకో. అటు ఇటు తిరుగులాడకు. దుష్టుడు నీ ప్రార్థన చూసి గడగడ వణుకుతున్నాడు. దుష్టుడు నీ యొక్క ఆలోచన చూసి గడగడ వణుకుతున్నాడు. నువ్వు దేవుళ్ళు ఎదిగే విధానం చేసి దుష్టుడు గడగడ వణుకుతున్నాడు అంటే, శోధన వస్తుందంటే దానికి మనం సంతోషపడాలి. ఎందుకంటే ఆ శోధనను భరించలేమండి. ఏ శోధన అయినా కూడా చిన్న చిన్న మనకు కలిగే ఆ నొప్పి మనకు మాత్రమే తెలుస్తుంది, అవతల వాళ్ళకి తెలీదు. కానీ నీ నొప్పితో పోల్చుకొని అవతల వాళ్ళ నొప్పితో పోల్చుకుంటే నీ నొప్పి అనేది చాలా చిన్నది, కానీ దానికి మనం విలవిల్లాడిపోతూ ఉంటాము. ప్రతీది విలవిల్లాడిపోతూనే ఉంటాము కన్నీటితో. దేవా దేవా దేవా, ఇంకా నన్ను మర్చిపోయావా, నన్ను చూడవా, ఇంకెన్ని రోజులు ప్రభు అంటూనే ఉంటాం. కానీ మనం ఎప్పుడు జ్ఞానం కలిగి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోక దేవుడు మన యందు చూపిన మేలును తలుచుకొని ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రతి దాంట్లో విజయం పొందుకుంటాం. ఈ రోజు నీకు శోధన వస్తుందని నువ్వు భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు, దేవా నాకేంటి ఈ పరిస్థితి అని ఈ రోజు నువ్వు బాధపడుతుండొచ్చు. కానీ అది రేపటి నీ వెలుగు కోసమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మి దీనిని, ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు జరిగిస్తాడు. మన జీవితంలో జరిగే ప్రతి శోధన రేపటి మన ప్రతిఫలం కోసమే. ఈ రోజు కృంగిపోతున్నాము, కరెక్టే, నిజమే. కాకపోతే రేపటి రోజు నీ ఆశీర్వాదం అనేది నూరంతలుగా చేస్తాడు. నీ ఆశీర్వాదం అనేది నీ నమ్మకంలోనే, నీ విశ్వాసంలోనే ఉంది. నేనే సత్యంను, నేనే జీవంను, నేనే మార్గంను అని సెలవిచ్చిన గొప్ప తండ్రి నిన్ను వదిలేస్తాడా? దారి మధ్యలో వదిలేస్తాడా? దారి మధ్యలో దాకా తీసుకెళ్ళి ఆయన చేయి పట్టుకొని తీసుకెళ్ళి మధ్యలో వదిలేస్తాడా? నీ చేయి పట్టుకొని ఉన్నాడు. అది నీ ఆత్మీయ నేత్రాలతో చూడు. ఆయన నీ చేయి పట్టుకొని ఉంటాడు. నీ ఆత్మీయ నేత్రాలతో చూడు. ఆయన నీ వెన్ను తడుతూనే ఉంటాడు. నీ ఆత్మీయ జ్ఞానంతో చూడు. దేవుడు నీకు ప్రతిదీ బుద్ధి చెప్తూనే ఉంటాడు. వాక్యంతో దేవుడు మాట్లాడతాడు, పర్సన్స్తో దేవుడు మాట్లాడతాడు, ప్రతి దాంతో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. అది మనం గ్రహించుకునే దానిని బట్టి ఉంటుంది. మన స్వబుద్ధితో మనం దేవుడు నన్ను చూడడు అని అనుకుంటే దుష్టుడి ఏలుబడి అక్కడ స్టార్ట్ అవుతుంది. నిజమే, దేవుడు నిన్ను చూడడు కదా. నేను వరాలు పొందుకున్నప్పుడు దేవా నాకు ఇంత మంచి గొప్ప వరం ఇచ్చావు ప్రభువా, నీకు నేను అసలు ఎంత రుణపడి ఉంటాను ప్రభువా, నేను అడిగింది నాకు అడిగినట్టు ప్రతిదీ నాకు సమృద్ధిని ఇస్తున్నావు ప్రభువా అనుకుంటుంటే బ్యాక్గ్రౌండ్లో నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది. వరాలు పొందుకున్నావా అని సంతోషపడుతున్నావా? నెక్స్ట్ నీకు కష్టాలు ఉంటాయి చూడు. నిజమే, దాని తర్వాత నేను శోధన పడుతున్నాను. ఈ సెకండ్లో కూడా నేను ఏడుస్తూనే ఉన్నాను. సిచ్యువేషన్స్, భర్త నుంచి, బిడ్డల నుంచి, ప్రతి దాని నుంచి అర్థం చేసుకోవడం అన్నీ ఉంటున్నాయి. కానీ మనలో ఉండే ఒక బలహీనత ఉంటుంది కదా, అది పిల్లలు, భర్త, కుటుంబం అనేది. ఆ బలహీనతని ఇలా షేక్ చేస్తాడు దుష్టుడు. ఇలా షేక్ అయినప్పుడు ఒకరోజు పడిపోయాను. ఏంటి ప్రవ్వా, ఇంకానా అనిపించాను. కానీ నీతిమంతులు పడినను లేచెదరు. నా ఆత్మీయ విశ్వాసము నేను ఒక చెట్టుతో పోల్చుకుంటాను. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే వేళ్ళతో సహా నా చెట్టు మొత్తం మంచిగా ఫలించిన కాయలతో ఉన్న చెట్టు ఎండిపోయి నరికివేయబడి లాస్ట్ చివరి వేరులో జీవం ఉన్నట్టు నా ప్రార్థనా శక్తి ఆ వేరులోంచి మళ్ళీ పుట్టుకొస్తుంది అని నా విశ్వాసంతో నేను ఎంతలా ఉంటున్నానో దేవుడు నన్ను బట్టి అంతలా దీవిస్తున్నాడు. ప్రతిదాని విషయంలో దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. ఆయన యొక్క హస్తాన్ని నా కోసం తెరుస్తూనే ఉన్నాడు. ఈ శోధన ఈరోజు ఉండొచ్చు, ఇంకో 10 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకో 20 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నేను దాని నుంచి విజయం పొందుకుంటాను. ఈ శోధన అనేది రేపటి నా విజయానికి అని నేను నమ్ముతున్నాను. అందరూ దీన్ని చూసి నవ్వచ్చు, అందరూ దీన్ని చూసి వెక్కిరించవచ్చు, ఇలానే జరుగుతుంది, మంచిగా అయిందని అనుకోవచ్చు. కానీ ఏదైనాను దేవుడు నా కోసం రేపటి రోజు కోసం మూయబడి ఉన్న నా ఆశీర్వాదాన్ని చూడడం కోసం దేవుడు నా కోసం ఏర్పరిచిన ఈ ముళ్ళుని నేను ఖచ్చితంగా జయిస్తాను. మీరు కూడా ఇలాంటి శోధనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ శోధన రేపటి యొక్క నీ వెలుగు కోసమే, లెమ్ము తేజరిల్లము, ఆయన మహిమ నీ మీద ఉదయించబోతుంది. దాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటే దేవుడి యొక్క గొప్ప ఆయనని చూడగలిగే, ఆయనతో నడవగలిగే విశ్వాసాన్ని నువ్వు కనబరుచుతే దేవుడి యందు ఆయన నీతో మాట్లాడతాడు, నీకు వాగ్దానం చేస్తాడు. యాకోబు పెనుగులాడాడు, నేను నాకు ఆశీర్వాదం ఇస్తే గాని ప్రభువా నిన్ను నేను వదలను అని పెనుగులాడాడు. ఆశీర్వాదం పొందుకున్నాకే ఆయన వదిలాడు దేవుణ్ణి. మరి నీ విశ్వాసం ఎలా ఉంటుంది? ఆశీర్వాదం పొందుకోవడానికి తీర్మానం తీసుకుంటున్నావా? ఉపవాసం ఉంటున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? దేవుళ్ళో ప్రార్థన హీనతతో ఉంటున్నావా? ప్రార్థనతో ఉంటున్నావా? నీ ప్రార్థన ఎలా ఉంటుంది? దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? ఈ నిమిషమే రాకడ వస్తే నువ్వు దేవుడి యందు కొనిపోబడతావా? లేకపోతే లేదు అమ్మో నేను కొనిపోబడతానో లేదో అనే అవిశ్వాసంతో నీవు ఉంటున్నావా? దేని యందు నీవు ఉంటున్నావు? జ్ఞాపకం చేసుకో. ఈ రోజే తీర్మానం తీసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజుల తర్వాత వీడియో తీయాలి అని నాకు అనిపించలేదు, కానీ
నా శోధన ఇంకెంతమందినో కదిలిస్తుందని అనేది దేవుడు చూపిస్తున్నాడు. దేవా ఇది తీయాలి, దేవా ఇన్ని శోధనల మధ్యలో, ఇన్ని ఆటంకాల మధ్యలో ఇది నాకు తీసేంత సమయం లేదు, కైనా నేను తీయాలి అని అనుకున్నప్పుడు నాకు బైబిల్లో వాక్యాలు కొన్ని తెలుస్తాయి, కానీ అది ఎక్కడుంది ఏంటి అనేది తెలీదు. నేను ఒక వాక్యం గురించి ప్రిపేర్ అయి చెప్దాం అనుకునేటప్పుడు దేవుడు నాకు సడన్గా నా మొబైల్లో స్క్రీన్ టచ్ అయ్యి వేరే ఈ వాక్యం నాకు దేవుడు చూపించాడు. నిజమే, ఇది నా దుఃఖాన్ని తీసివేయడానికి దేవుడు నాకు చూపించాడు. ఈ వాక్యంతో మాట్లాడాలి అనుకున్నాను, ఈ వాక్యంతో దేవుడు నన్ను మాట్లాడించాడు. ఈ గొప్ప కృప ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. నమ్మి నువ్వు విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా దీవెనలో ఆశీర్వాదాలు చూస్తావు. ఆశీర్వాదాలు ఉంటేనే దేవుని చూస్తానా అని మీరు అనుకోవచ్చు. ఆశీర్వాదాలు లేకున్నా దేవుని మనం చూడగలుగుతాము. మన ఆత్మీయ నేత్రాలు అనేవి తెరిస్తే ఖచ్చితంగా దేవుని చూడగలుగుతాము. మన ఆత్మీయ నేత్రాలు తెరవాలంటే ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకులే ఈ ప్రార్థనలు అని మీరు అటు ఇటు తిరుగులాడుచూ ఉంటే, మిమ్మల్ని బట్టి మీ ఆత్మ నశించిపోతే ఖచ్చితంగా అది మీకు మాత్రమే కాదు, మీ కుటుంబాలతో సహా ఖచ్చితంగా కీడునే సూచిస్తుంది. ఎందుకంటే మన నుండి ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో అది విందు. మన నుంచి మన ఆత్మనే నశించబడితే, మనల్ని చూసి మన కుటుంబంలో ఉన్నవారు చెడిపోతే అది దేనిని సూచిస్తుంది? నిన్ను బట్టి నీ పొరుగువారు దెబ్బతింటే, నిన్ను బట్టి నీ పొరుగువారు ద్వేషించబడితే, నిన్ను బట్టి నీ పొరుగువారు హింసకు గురైతే అది దేనిని బట్టి జరుగుతుంది? జ్ఞాపకం చేసుకో. నీ నోటి మాటలు ఎలా ఉంటున్నాయి, నీ చూపులు ఎలా ఉంటున్నాయి, నువ్వు చేసే పనులు ఎలా ఉంటున్నాయి, నీ నోరు కయ్యానికి కాలు దువ్వడానికి వెళ్తుందా, నీ కాలు దుష్టుల వైపు వెళుతుందా, ఏ విధంగా ఉంటుంది, నువ్వు నడవవలసిన మార్గం ఎలా ఉంటుంది, ప్రతిసారి నీ నోటి మాటలు ఎలా ఉంటున్నాయి జ్ఞాపకం చేసుకో. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడుతుందా జ్ఞాపకం చేసుకో. తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. రేపటి రోజు ఆ తీర్పుకి మనం అందరం సమాధానం చెప్పి తీరాలి. ఆ తీర్పుని మనము వదిలివేయలేము. మనం వదిలినా మనని దేవుడు వదలడు. ఆ తీర్పులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిలవబడవలసి ఉంటుంది. జ్ఞాపకం చేసుకొని నీ స్థితిగతులు, నీ బుద్ధులు, నీ ఆలోచన, నీ మాటలు ఎలా ఉంటున్నాయి. దేవుడు గద్దిస్తున్నాడు. గద్దింపుకు లోబడి ఆయన తట్టు తిరిగి ఆయన యందు మనం నిరీక్షణతో ఉంటే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం. మనము ఆవగింజంత విశ్వాసం ఉండినను అది పెద్ద కొండగా తయారవుతుంది. నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబం రక్షించబడాలి. నా వెనక 13 మంది ఉన్నారని చెప్పాను కదండి. ఆ 13 మంది కొరకే నా ఈ ప్రార్థన, నా ఈ ఆలోచన. ఈ 13 మందితో మీరు ఆపేస్తారా అంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుతుంది. నేను జ్ఞానవంతురాలుగా ఉండాలనుకుంటాను. మొదట నా ఇల్లు కట్టి తర్వాత బయట ప్రపంచంలో నేను ఖచ్చితంగా అడుగు పెడతాను. ఇప్పటితో దేవుడు వదిలేయడండి నన్ను. నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన ఎక్కడి దాకా నడిపిస్తే, ఏ ఆత్మల వైపు నడిపిస్తే ఆ ఆత్మల వైపు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుణ్ణి ఘనపరుద్దాము. ఆయన చేసిన గొప్ప మేలుని తలుచుకొని ఆయనని స్తుతిద్దాము. దేవుని యొక్క సమస్త మహిమ ఘనత ఆయనకే కలుగును గాక. చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ సర్వోన్నతుడ మహిమోన్నతుడ సర్వశక్తిమంతుడ నీకే వేలాది కోట్ల స్తోత్రము నా దేవ. కరిషితిరియా బల కషితిరియా బకషితిరియా సత మరియా బల కషితిరియా సత కిషితిని మరియా సత కషితిరియా ల బబ 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 రికా బరికా శరీరాల సత రియా మకషితిరియా సత కరియా బల బబ 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 రికా బరియా సతక మరియా కతిలేయా షతిరియా సత తియా మామా మామా మరకా బరికిషితియా బబ బబ ఏకషితిరియా సత కరియా బల కషితిరియా క మరియా సత బకషిరియా కల Shitiria baba baba raka baraka shia kasetaria baba 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 ikaria satakaria la baba baba rika baraka shitika shina kalaria kasiteria satamarika shitiria baba raka baraya katala marika sitiria baba baba raka kiria satamarika laki kita maria satakishitiria satakaria baba baba rika baba baba ekakashina malaka shitiria pokoli sitiria satamaria kalabarisha akarishitiria maria. Amen. Thank you Jesus. భాషలు మాట్లాడే వరం పొందుకున్నాక ఈ భాషలకు నా భర్త పెట్టిన పేరేంటంటే పిచ్చి. ఇది పిచ్చితో కూడుకున్న పని. కానీ ఇది దేవుడి మహిమ తెలియని వాళ్ళకి అది పిచ్చి. కానీ ఇది మనకు మాత్రం దేవుని మహిమ, దేవుని శక్తి. ఇది పొందుకున్న వాళ్ళకే తెలుస్తుంది. పిచ్చి అనని, పాపం అనని, ఏదైనా అనని, కానీ దేవునిలో ఎదుగుతున్న నాకు ఇది దేవుని శక్తి. నా భర్త కోసము, నా కుటుంబం కోసము, నా పిల్లల కోసము నేను చేయుచున్న ఈ చిన్న పరిచర్యను దేవుడు ఆశీర్వదించవలసిందిగా నా కోసం ప్రార్థించండి.
వేలైన దీవెనలు ఇంకనూ పొందండి. నా నుంచి మీకు ఈ ఈ ఈ ఆత్మీయ సందేశం కనుక నచ్చితే ఇరువురికి షేర్ చేసి వారిని కూడా బలపరచండి. ఈ షేర్ చేయడం అనేది పైసల కోసం, దానికోసం, దీనికోసం కాదండి. నేను కూడా అలానే అనుకునేదాన్ని, ఒకరికి షేర్ చేయమంటున్నారు ఎందుకు, యూట్యూబ్లో ఫేమ్ అవ్వడానికే కదా అనేది. కానీ ఎందుకు షేర్ చేయమంటున్నారో నేను మొదలు పెడితే కానీ నాకు తెలీదు. ఎందుకంటే ఒకరి బాధ అనుభవిస్తే కానీ వాళ్ళకి తెలియదు అంటారు కదా. ఒకరు స్టార్ట్ చేసింది వాళ్ళకి తెలిస్తేనే ఎందుకు షేర్ చేయమంటున్నారో నాకు అర్థమైంది. సో ఇది ఒకరి ఆత్మీయ బలం కోసం తప్ప దేని గురించి కాదు. నేను షేర్ చేయాలనుకుంటే ఫస్ట్లో షేర్ చేసేదాన్ని, అంటే ఈ ఆత్మీయ సందేశం అందరికీ పంపాలి అన్నట్టు దేవుడు నాతో మాట్లాడించిన మాటలు అందరికీ పంపాలని షేర్ చేసేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే షేర్ చేయడం ఆపేసానో వ్యూస్ దానంతట అవే వస్తున్నాయి. ఎందుకు ప్రభువా నన్ను షేర్ చేయొద్దు అన్నట్టు చెప్పావు అని నేను అడిగితే, దేవుడు నువ్వు షేర్ చేసింది నువ్వును బట్టి, కానీ నేను షేర్ చేసేది సమస్తాన్ని బట్టి, అది ఎవరి కోసం కావాలో వారి కోసం అది వారి దగ్గరికి చేరుతుంది. నిజమే, వాక్య రూపమై ఉన్న దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాడు. ఈ వాక్య సందేశం విని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు దీవెనలు పొందునుగాక. ఆమెన్. సమస్త మహిమ ఘనత దేవునికే చెందునుగాక. ఆమెన్.